బిజినెస్‌లో చేసుకుంటున్న ఉదయ్ గారు, అలాగే ఏదైతే మీరు కొన్ని హెల్ప్ అవి చేస్తున్నారో, ఆ కార్యక్రమాలు చేస్తున్న ఉదయ్ గారికి రాజకీయాల మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో, త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే ఒక వార్తలు కూడా వినిపిస్తున్నది కాబట్టి, ఆఫ్‌కోర్స్ మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే ఇంకెక్కువ మందికి సేవా కార్యక్రమాలు అందుతాయి కాబట్టి, చాలామందికి మీరొస్తే బావుంటుంది అని ఉంటుంది. బట్ మీకు కూడా ఆలోచన ఉంది అనేది విన్నాను కాబట్టి, ఆ ఆలోచన కరెక్టేనా? నిజమేనా? వస్తున్నారా? అబ్సల్యూట్లీ. ఓకే. అంటే నేను 25 ఇయర్స్ నుంచే యూఎస్‌లో ఉన్న ఇండియన్ పాస్‌పోర్ట్ పెట్టుకొనున్నాను. ఓకే. అది ఎప్పుడు ఎవ్రీ 5 ఇయర్స్ పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది. ఆహా! మొదటి నుంచి ఇంట్రెస్ట్. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ఎళ్ళలేదు కాబట్టి ఇంకో రూట్ ప్రజాసేవ పాలిటిక్స్ త్రూ అని అనుకోని అలానే నడుస్తుంది. గానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయ్యాక దాని ద్వారా మనం ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి. అందరి దగ్గర ఇన్వెస్టర్స్ ఉంటారు కాబట్టి, ఆ బాధ్యతల వలన అవకాశాలొచ్చినాయి. కొన్ని పార్టీలు గూడా ఆఫర్ జేశారు. 2014లో చేశారు. మొన్న లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్‌తప్పుడు కూడా చేశారు. కానీ ఇగ నేనే ఈ బాధ్యత వలన కొంచెం పోస్ట్‌పోన్ చేయాల్సొచ్చింది. గానీ బట్ తప్పక ప్లాన్ అయితే ఉంది. తప్పక ప్లాన్ ఉంది అని మీరు ఎప్పటిదో చెప్తున్నారు గానీ, బట్ ఈసారి ఎలక్షన్స్‌లోనే మీరు రాబోతున్నారు. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్‌లో సరే కారణాలు ఏవైనా కూడా మీరెందుకు రాలేనని నాకు తెలీదు గానీ, ఎంపీ ఎలక్షన్‌లకి, పార్లమెంట్ ఎలక్షన్‌లో పోటీ చేయబోతున్నారు అనేదైతే వినిపిస్తుంది నాకు. నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కరీంనగర్ నుంచి పోటీ చేయబోతున్నారు అని కూడా ఉంది కాబట్టి, సో అదెంతవరకు? అయితే నేను యాక్చువల్‌గా ఆల్వేస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌కే ఇంట్రెస్ట్ ఉండే. ఎందుకు అంటే చెప్తాను. నా ఎక్స్‌పీరియన్స్ ఢిల్లీలో 10 ఏండ్లున్నాను. గ్లోబల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ 50 కంట్రీస్. టెక్నాలజీలో ఎడ్యుకేషన్ చేసినాము. ఓటీటీ చేసాము. ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! మనము కరీంనగర్, వరంగల్ అయితే మీకు వరంగల్, కరీంనగర్ ఎలా అంటే ఈ కంట్రీలో ఉన్న ఎవ్రీ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఇన్ ద కంట్రీ గోస్ త్రూ దీస్ కాజీపేట్ జంక్షన్. ఆ! సో, ఎప్పుడో డెవలప్ కావాల్సిన వరంగల్, కరీంనగర్ ఈ కారిడార్ టియర్ 2 సిటీస్‌కి ఎప్పుడు కాలే. సో, నాకు ఆల్వేస్ నేను ఆ ప్రజల్ని రిప్రజెంట్ చేసి ఢిల్లీలో ఒక డేటా సెంటర్, డిజాస్టర్ రికవరీ ఫర్ ద కంట్రీ. అంటే వరంగల్, కరీంనగర్, వరంగల్‌లో హాస్పిటల్స్ ఉన్నాయి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీ ట్రైన్ స్టాప్స్ ఇన్ ద కంట్రీ, ఎవ్రీ ఫైబర్ గోస్, ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంజినీరింగ్ కాలేజ్ అయినా గానీ అంతగా డెవలప్ కాలేదు. అంటే కరీంనగర్ కొంచెం మంచిని డెవలప్ అయింది వరంగల్ కంటే. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీ మాకు వాటర్ అగ్రికల్చర్ వస్తుంది కాబట్టి. బట్ ఓవరాల్ దిస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో, నేను మొదటి నుంచి కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే అనుకున్నాను. అండ్ ఈసారి కరెక్ట్ టైమింగ్ ఉంది. అందుకోసం వై బీజేపీ? ఐ చోస్ బీజేపీ ఇదే చెప్తున్నాను. అంటే మనకు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం ఎక్కడికో వెళ్ళింది. మనం ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళినా ఇప్పుడు భారతదేశాన్ని ఒక విధంగా డిఫరెంట్‌గా చూస్తారు. అంటే ఒక తలెత్తి చూసే సిట్యుయేషన్ తీసుకొచ్చారు. అదే కాకుండా ఇప్పుడు మీరు యూపీఐ పేమెంట్స్ కానీ కంట్రీలో ద వే కోవిడ్ ఎట్లా హ్యాండిల్ చేశారు, ఆర్టికల్ 370 అంటే నేను గుల్మార్గ్‌లో ఉంటిని బుర్హాన్ వానీ చనిపోయినప్పుడు. సో, ఐ నో ఎగ్జాక్ట్‌లీ జమ్మూ కాశ్మీర్ సిట్యుయేషన్ అప్పుడు. అటువంటి సిట్యుయేషన్ ఇవాళ ఎవ్వరికైనా ఏ ఫ్యామిలీకైనా మంచి చదువు, మంచి ఆరోగ్యం, మంచి ఉపాధి కావాల్సిన ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఇవాళ ఆర్టికల్ 370 చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ అక్కడ ఎటువంటి డెవలప్‌మెంట్, టూరిజం ఈజ్ బ్యాక్ టు నార్మల్. ప్రజలు అలా కాకుండా ఇప్పుడు నార్త్ ఈస్ట్ మేము ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు నార్త్ ఈస్ట్ మేము డ్రీమ్‌లో కూడా అనుకోలే. ఈ సిట్యుయేషన్ ఫస్ట్ బీజేపీ వస్తదని అనుకోలేదు. ప్లస్ ఈ టైప్ ఆఫ్ డెవలప్‌మెంట్ నార్త్ ఈస్ట్‌లో. సో, ఇవన్నీ చూసుకొని నాటువంటి టెక్నోక్రాట్, టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీలో మంచి అవకాశాలు వస్తాయి. అంటే వారు ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. అటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి నాకు కూడా అటువంటి ఆపర్చునిటీ వస్తది. దేశానికే కాకుండా కంట్రిబ్యూట్ చేయటమే కాకుండా కరీంనగర్, వరంగల్‌లో నాకొక చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అంటే కొన్ని వేల జాబ్స్ క్రియేట్ చేయటము, ఒక టెక్స్‌టైల్ కారిడార్ ఇప్పుడు మాకు కాటన్ ఈజ్ ద బిగ్గెస్ట్ అక్కడ. ఏది వరంగల్, కరీంనగర్, జమ్మికుంట, సిరిసిల్ల ఈ అన్నిటి కూడా టెక్స్‌టైల్ కారిడార్. అట్లాంటి పెద్ద లెవెల్‌లో ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయాలి బేస్డ్ ఆన్ స్కిల్స్. సో, అందుకోసము